అయ్యప్ప స్వామి విగ్రహం ముక్కుపై వేలు పెట్టుకుని కూర్చొని ఉండడం మీరెప్పుడైనా చూసారా? ఎందుకు అలా ఉన్నారు? ఆ రహస్యం ఎవరికి తెలియదు. చివరికి ఒక భక్తుడు వచ్చాడు. ఆ రహస్యం చెప్పగానే విగ్రహంలో ఒక అద్భుతం జరిగింది. ఆ భక్తుడెవరో, ఏం చేశారో ఈ వీడియోలో చూసేద్దాం. విజయనగర సామ్రాజ్యంలో చాలా దేవాలయాలు ఉండేవి. అక్కడ దేవాలయాలు కేవలం కట్టడం మాత్రమే కాదు, దేవుడు నిజంగా జీవించే చోటు అని నమ్మేవాళ్ళు. ఆ రాజ్యంలో ఒక శిల్పి ఉండేవాడు. రాళ్లల్లో దేవుళ్ళని చూసే కళ అతనికి వరంగా వచ్చింది. ఒక రాత్రి అతను గాఢ నిద్రలో ఉన్నాడు. అకస్మాత్తుగా గదంతా వెలుతురుతో నిండిపోయింది. కళ్ళు తెరవలేనంత ప్రకాశం. ఆ వెలుతురులో ఒక రూపం కనిపించింది. కానీ ఆ రూపం చాలా డిఫరెంట్గా ఉంది. ఒక చేయి నడుము పైన, మరో చేతి వేళ్ళు ముక్కు పైన పెట్టుకుని ఏదో లోతుగా ఆలోచిస్తున్నారు స్వామి. శిల్పి అది చూసి వణికిపోయాడు. భయంతో చేతులు జోడించి, స్వామి, ఈ రూపం ఏమిటి? మీరెందుకు ఇలా ఉన్నారు అని అడిగాడు. అప్పుడు అయ్యప్ప స్వామి చిరునవ్వుతో ఇలా చెప్పారు, ఒకరోజు నా నిజమైన తత్వాన్ని అర్థం చేసుకున్న మహాభక్తుడు వస్తాడు. ఆ రోజు వరకు నేను ఇలా ఆలోచిస్తూ వేచి చూస్తాను. అతను వచ్చినప్పుడు మాత్రమే నా వేళ్లు ముక్కుపై నుంచి తొలగిస్తాను. ఆ మాటలతో ఆ దివ్య దర్శనం మాయమైంది. శిల్పి తెల్లవారగానే లేచాడు. ఒక్క క్షణం కూడా ఆగలేదు. కలలో చూసిన అయ్యప్ప స్వామిని అలాగే రాయిలో చెక్కాడు. ముక్కుపై వేళ్లు పెట్టుకున్న అయ్యప్ప స్వామి. తర్వాత ఆ విగ్రహాన్ని దేవాలయంలో పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ చూసి అడిగేవాళ్ళు, అయ్యప్ప స్వామి ఎందుకు ఇలా ఉన్నారు అని. జవాబు మాత్రం ఎవ్వరికీ తెలియదు. సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు విజయనగర రాజు రామరాయలు ఆ దేవాలయానికి వచ్చారు. విగ్రహం చూసి ఆగిపోయాడు. ఇదేమిటి? ఇలాంటి అయ్యప్ప స్వామిని నేను ఎప్పుడూ చూడలేదు. ముక్కుపైన వేలు పెట్టుకుని ఏం ఆలోచిస్తున్నాడు స్వామి అని అడిగాడు. పూజారులు, మహారాజా, స్వామి ఒక మహాభక్తుడి కోసం వేచి చూస్తున్నారు. ఆ భక్తుడు స్వామి మనసులో ప్రశ్నకు జవాబు చెప్పే రోజు స్వామి వేలు తీస్తారు అని చెప్పారు. అప్పుడు రామరాయలు, ఆ భక్తుడు ఎవరు, ఆ ప్రశ్న ఏమిటి అని అడిగారు. పూజారి, అది మాకు కూడా తెలియదు మహారాజా అని చెప్పారు. రాజు కూడా జవాబు తెలియక వెళ్ళిపోయాడు. కొన్నాళ్ల తర్వాత ఆ దేవాలయంలోకి ఇద్దరు భక్తులు వచ్చారు. ఒకరు మహాశైవ పండితుడైన అయ్యప్ప దీక్షితులు గారు, వేదాలు శాస్త్రాలు అన్నీ తెలిసిన విద్వాంసుడు. మరొకరు వైష్ణవ భక్తుడు. ఇద్దరు విగ్రహం ముందు నిలబడ్డారు. వైష్ణవ భక్తుడు నవ్వుతూ గర్వంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. అయ్యప్ప స్వామి విష్ణు కుమారుడు కదా, స్వామి గొప్పతనం అంతా విష్ణు వల్లే వచ్చింది. మరి శివుడేమో ఎప్పుడూ శ్మశానంలో కూర్చుంటాడు, భూతగణాల్ని వెంట వేసుకొని తిరుగుతూ ఉంటాడు. అలాంటి శివుడు కొడుకు కాకపోయి ఉంటే ఆ భూతగణాలు స్వామి వెంట వచ్చేవి కాదు కదా అని స్వామి ఆలోచిస్తున్నారు అన్నాడు. స్వామి విగ్రహం ఏం మారలేదు. ఈ మాటలు విన్న వెంటనే అయ్యప్ప దీక్షితులు గారు కళ్ళు మూసుకున్నారు. కొన్ని క్షణాలు ధ్యానం చేశారు. తర్వాత నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించారు. అయ్యప్ప స్వామి హరిహరసుతుడు. విష్ణు రూపమైన మోహినీదేవి నాకు అమ్మ, పరమశివుడు నా తండ్రి. పార్వతీదేవి పరమశివుడి భార్య కాబట్టి నాకు తల్లి వరుస అవుతుంది. మరి నా తల్లి అయిన విష్ణువుకి భార్య లక్ష్మీదేవి కదా. తండ్రికి భార్యలు ఉంటారు కానీ తల్లికి భార్యలు ఉండరు కదా. మరి నా తల్లి అయిన విష్ణువుకు భార్య లక్ష్మీదేవి నాకేమవుతుంది? లక్ష్మీదేవిని నేను ఏమని పిలవాలి అని స్వామి ముక్కుపైన వేలు పెట్టుకుని ఆలోచిస్తున్నారు అన్నారు. మాటలు వినగానే దేవాలయం అంతా నిశ్శబ్దమైంది. అందరూ విగ్రహాన్ని చూస్తుండగా ఒక అద్భుతం జరిగింది. ఇన్నాళ్ళు ముక్కుపై ఉన్న అయ్యప్ప స్వామి వేళ్లు నెమ్మదిగా కిందకు జారాయి. దేవాలయం అంతా దివ్య కాంతితో నిండిపోయింది. ఘంటానాదాలు మార్మోగాయి. భక్తుల కళ్ళల్లో ఆనంద బాష్పాలు వెలువెత్తాయి. రామరాయలు ఆశ్చర్యంతో నిలిచిపోయారు. ఈ కథలో వైష్ణవ భక్తుడు చేసిన తప్పేమిటి? శివుడిని తక్కువ చేసి మాట్లాడాడు. నా దేవుడు గొప్పవాడు, నీ దేవుడు తక్కువ అని అన్నాడు. మనం కూడా అలాగే చేస్తుంటాం కదా. ఈ కథ ద్వారా అయ్యప్ప స్వామి మనకు చెప్పింది ఒక్కటే, శివుడు విష్ణువు వేరు కాదు. భక్తి విభజించదు, కలుపుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇప్పుడే షేర్ చేయండి. వచ్చే వారం మరో మంచి వీడియోతో కలుద్దాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ థాట్స్ని తప్పకుండా కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.